నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఇటీవల కాలంలో పెళ్ళైన తర్వాత దంపతులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోతుంది. కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు మధ్యలో తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నారు. చాలా సంబంధాలు విడాకులు తీసుకోవడానికి కారణాలు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలతో పాటు కొన్ని తీవ్రమైన కారణాలతో కూడా విడిపోతున్నారట. ఒక ఇంట్లో హాల్లో ఉండే టీవీని అత్తామామలు మాత్రమే చూస్తారు. నాకు నచ్చిన ప్రోగ్రాం అసలు చూడనివ్వరని చెప్పేసి కోడలు ఆరోపణ. మా వారు నిద్రలో గురక పెడుతున్నాడని చెప్పేసి కూడా విడాకుల వరకు వెళ్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల సర్దుకుపోయే మనస్తత్వంను కోల్పోయి కొందరు విడాకులను కోరుతున్నారని అసలు ఇది ఒక ఆశ్చర్యమైన ప్రశ్న. ఇది ఫ్యామిలీ కోర్టులో పనిచేస్తున్న కొందరు న్యాయవాదులు ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. వివాహం గురించి, విడాకుల గురించి అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అసలు ఏం చెప్తుంది, విడాకులు కాకుండా ఉంచేలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ విజయ్ అన్నపరెడ్డి గారు మనతో వీక్షకులతో మాట్లాడటానికి వస్తారు. అలాగనే ఫోన్ కాల్స్ మన స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ ఏదైతే ఉన్నాయో 69033455, అలాగనే ఇంకొక నంబర్ 69033466, ఇలాగే లాస్ట్కి ఇంకా 77 ఈ నంబర్లకు కూడా మీరు కాల్ చేయవచ్చు. ప్రస్తుతానికి మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ విజయ్ అన్నపరెడ్డి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వినబడుతుందా సార్? ఓకే రైట్ సార్, వినిపిస్తుందండి, చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఈరోజు అంశం ఏంటంటే పెళ్ళి, వివాదం, విడాకులు. అసలు చిన్న చిన్న గొడవలు కామన్గానే ఉంటున్నా కూడా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం భార్య లేదా భర్తకు తమ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంటుందా? విడాకులు ఇప్పుడు రెండు క్వశ్చన్ల సమ్మేళనం. మొట్టమొదటి క్వశ్చన్, ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనేది ఫస్ట్. రెండు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హక్కు ఉందా అంటే చూస్తే అనేది ఎంత కట్టుబాటు ఎంత చెప్తాం. ఇక ఒకరికొకరికి ఇష్టం లేకపోయినా, మనస్పర్ధలు వచ్చిన కారణాలు ఏమైనా అనేది విషయం పక్కన పెడితే, చట్ట ప్రకారం ఆ హక్కు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పెళ్లి చేసుకునేదానికి ఎన్ని హక్కులు ఉన్నాయో విడిపోయేదానికి కూడా సమాన కారణాలు ఉన్నాయనేటువంటిది, కారణాల ప్రకారం హక్కులు ఉన్నాయనేటువంటిది వాస్తవం. దానికోసమే చట్టాలు ఏర్పరచడం జరిగింది. ఆ చట్టాలే ఆ ప్రకారమే వ్యవస్థ నడుస్తూ ఉంటది. ఎందుకు తీసుకుంటున్నారు అనే మీ ప్రశ్నకు వచ్చేసరికి, గతంలో ఏంటంటే ఇప్పుడు నాకు కొంత గతంలో మన మిత్రులు కానీ మా ఫ్రెండ్స్ కానీ పెద్దోళ్ళు యుఎస్ లో కొంతమంది కామెంట్ ఏంటంటే, మ్యారేజ్ ఈజ్ ఎ కాంప్రమైజ్ ఫర్ ఎవ్రీ వన్. మ్యారేజ్ అనేది ఎవరికైనా అది కాంప్రమైజే. కాకపోతే టు వాట్ ఎక్స్టెంట్ అనేది నీకు దొరికినటువంటి డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ ది పార్ట్నర్ యూ హ్యావ్ చూజన్ అని. మీకు దొరికినటువంటి సహభాగస్వామి ఎటువంటి వాళ్ళు అనే దాన్ని బట్టి ఆ కాంప్రమైజ్ లెవెల్ మారిపోతూ ఉంటుంది. పెళ్లి అనేది ఒక కట్టుబాటు అయితే, నమ్మకం అనేది పునాదుల మీద నిలబడితే, దాన్ని ఎవరెవరైనా ఆ కాంప్రమైజ్ నేచర్ అనేది పెళ్లి లేకపోవటం. ఎందుకంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు, పెద్దలు వీళ్ళందరూ ఉండటం వల్ల లేకపోతే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి సర్ది చెప్పి ఓకే చెప్పేటువంటి కుటుంబం ఎక్కువ మంది ఉండేటువంటి. లాయర్ గారు, మీరు ప్రయాణంలో ఉన్నారనుకుంటాను, కొద్దిసేపు వెహికల్ ఆపుకుంటారా సైడ్కి?
ఎందుకంటే కొంచెం క్లారిటీగా రావట్లేదు వాయిస్. చెప్పండి. కొంచెం కొద్దిసేపు చెప్పండి. ఆపండి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి ఏలూరు నుంచి. చెప్పండి. మీ పేరేంటండి? సత్యనారాయణ గారు. ఓకే సత్యనారాయణ సార్. సార్ మీ సమస్య ఏంటి సార్, చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఆవిడకి నాకే ఎటువంటి భేదాలు ఏం జరగలేదు. కాకపోతే నోటీస్ మామూలు విడాకులు కావాలని చెప్పని కోర్టులో కేసు వేశారు. ఎవరికండి? అది మా మిస్సెస్ కి నాకు. ఓకే. అది మాకు పాపం. ఎన్నేళ్ళు అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? సత్యనారాయణ గారు. ఓకే, కాల్ కట్ అయిందండి. సో మొత్తానికైతే సార్ లాయర్ గారు, ఇప్పుడు వివాహేతర సంబంధాలు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అంటే మనం అది ప్రత్యక్షంగా చెప్పలేని పరిస్థితి. అంటే కొన్ని అక్రమ సంబంధాలు, ఇతరులతో వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారని చెప్పేసి భార్య కూడా ఆరోపణ చేస్తుంది. కొన్నిసార్లు భర్త కూడా భార్య మీద ఆరోపణలు చేసి పరిస్థితి వస్తుంది. అలాంటి వాటికి పెద్దలు, కుటుంబ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో అవి కాకుండా విడాకులకు తీసుకోవడానికే ముందుకెళ్ళే పరిస్థితి వచ్చింది. అసలు అంటే ఈ కారణాలతో, అంటే అక్రమ సంబంధం అనే కారణాలతో విడాకులు తీసుకోవచ్చా? గతంలో భిన్న అభిప్రాయాలు. ఇప్పుడు సుప్రీం కోర్టులు, చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా మీరు అడిగిన క్వశ్చన్, ఒక వివాహితులు వేరే వేరే చోట్ల చైన వాళ్ళిద్దరికి ఇష్టమైతే కలిసి ఉండొచ్చు అని కోర్టులే జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటిల్ అన్లెస్ ఇటువంటి సంబంధాలు ఇష్యూ చేయనంత వరకు చట్టబద్ధమే అనేటువంటి ఒక అభిప్రాయం జడ్జిలు కూడా కొన్ని సందర్భాల్లో చేశారు. అయితే వివాహేతర సంబంధాల వల్ల దాని వల్ల అల్టిమేట్ గా విడాకులు మంజూరైనటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. అదే సమయంలో వాళ్ళకి ఇష్టమై వేరే వాళ్ళతోటి, వీళ్ళకి ఇష్టమై వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అది బయటపడినంత వరకునో, లేకపోతే భాగస్వామికి ఇష్టపడి జరిగినంత వరకునో కేసులు కాకుండా శిక్షలు పడిన సందర్భాలు లేవు. అంటే ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో 1 పెళ్లి, 2 పెళ్లి, 3 పెళ్లిళ్ళు అని ఇట్లా జరగటం లేకుండా జరిగిన సందర్భాల్లో వాళ్ళు కోర్టులకు ఎక్కిన దాఖలాలు కానీ, విడాకులు తీసుకున్న దాఖలాలు కానీ కనపట్టలేదు. కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కడ ఈ ప్రభావం చూపిస్తున్నాయి, వివాహేతర సంబంధాలు లేకపోతే ఇటువంటి విషయాలు ఎక్కడ ప్రభావితం చేస్తున్నాయి, ఎటువంటి కుటుంబాల్లో ప్రభావితం చేస్తున్నాయి అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో. అంటే భర్త మీద భార్య ఆధారపడి బతికి ఉండేటువంటి క్రమంలో అటువంటి సంపాదన లేనటువంటి విషయాల్లో ఇటువంటి సర్దుబాటు ధోరణి కొంత కనపడితే, రెండోది కొంత ఆర్థిక స్వాతంత్రం ఉన్నటువంటి మహిళలు, లేకపోతే ఒక నిశ్చిత అభిప్రాయము లేకపోతే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళలు ఇటువంటి విషయాలని మనం మా కోర్టు దాకా తీసుకెళ్లి విడాకులు పొందుతా ఉన్నారు. 100% ఇటువంటి విషయాలు చట్టబద్ధమా అనైతికమా అంటే అనైతికమని అందరూ చెప్పగలుగుతాం, కానీ చట్టం ప్రకారం ఇది ఇష్యూ అయినంత వరకు కోర్టులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో ఇవాళ మరి రెండో భార్య ఉండటం అనేది చాలా చట్టరీత్యా కూడా నేరం, కానీ ఇష్టమైనప్పుడు జరగవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు, అంటే చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు వల్ల ఇటువంటివి కూడా జరిగిపోతా ఉన్నాయి. ఇక మనం ముఖ్యంగా విడాకులు అని వచ్చేటప్పుడు చాలా మంది విడాకుల పాయింట్ లో ఏం చెప్తారంటే, బేసిక్ గా ఫస్ట్ విడాకులు మ్యూచువల్ కన్సెంట్. ఇద్దరూ ఇష్టపడి ఫలానా కారణం అనే దాన్ని చెప్పినా చెప్పకపోయినా మేము ఇద్దరం విడిపోతున్నాము అని చెప్పిన మ్యూచువల్ కన్సెంట్ లో ఒక పద్ధతి. లేకపోతే జీవిత భాగస్వామిలో రెండో వాళ్ళలో తప్పు చూపించి ఈ తప్పు వల్ల నేను విడిపోవాల్సి వస్తుంది అనేది భార్య అడగటం లేదా భర్త అడగటం, దాని మీద రెండో పద్ధతి. 3 ఇక కొంత భరణాలు, మెయింటెనెన్స్లు, 498 వేధింపులు, ఇటువంటి విషయాల్లో వల్ల వచ్చేటువంటి విడాకులు.
ఈ విడాకులన్నిటికీ ప్రధాన కారణం ముఖ్యంగా చెప్పాలంటే భేదాభిప్రాయాలు. ఈ భేదాభిప్రాయాలు రావడం దగ్గర నుంచి, మనస్పర్ధలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తప్పులు అనే దాన్ని మనం ఎంచలేం. కాబట్టి మన దగ్గరకు వచ్చేటువంటి కేసుల్లో ప్రధానమైన ఏంటంటే వాళ్ళిద్దరికి పొసగలేదు, భేదాభిప్రాయాలు వచ్చినాయి, అందువల్ల డైవర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. అది ఏదైతే ఆ డైవర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయం చట్టబద్ధం. రైట్ సార్. ఇలాగే కాలర్ ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదాం. సత్యనారాయణ గారు మళ్ళీ వచ్చారు. సత్యనారాయణ గారు చెప్పండి సార్, మీ సమస్య. కొంచెం ఫోన్ క్లారిటీగా మాట్లాడండి, అలాగనే సిగ్నల్ ఉండేలా చూసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు సత్యనారాయణ అండి, నాది ఏలూరు అండి. 2006లో మ్యారేజ్ అయింది సార్. నాకు ఆ అమ్మాయికి ఎటువంటి విభేదాలు రాలేదు సార్, అసలు గొడవ ఏం లేదు. నేనేం చేశానంటే ల్యాండ్ కొన్నాను సార్, అగ్రికల్చర్ ల్యాండ్ కొని ఆవిడ పేరు మీద 3 ఎకరాలు, నాన్నగారి పేరు మీద 4 ఎకరాలు చిల్లర పెట్టామండి. పెట్టిన సంవత్సరం తర్వాత అసలు ఏమి గొడవ అయితే ఏమీ లేదు. నాకు డైవర్స్ కావాలని చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఓకే, అంటే ఏ ఇయర్లో అండి మ్యారేజ్ అయింది? 2006లో మ్యారేజ్ అయింది సార్. 2006లో? 2006లో మ్యారేజ్ అయింది సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నా మీద పెట్టింది తాగి వస్తాను, కొడతాను, రకరకాల కేసులన్నీ పెట్టారు, మెయింటెనెన్స్ కేసు, విడాక, ఇవన్నీ. అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది సార్? పిల్లలు ఎంతమంది అండి మీకు? ఒక పాప అండి. ఓకే, పాప వయసు? పాపకు ఇప్పుడు 18 years సార్. ఓకే, లాయర్ గారు, అంటే 2006లో వివాహమైంది. ఓకే. 3 ఎకరాలు భార్య మీద, అంటే 7 ఎకరాలు కొన్నారు సత్యనారాయణ గారు. అందులో 4 ఎకరాలేమో వాళ్ళ నాన్నగారి పేరు మీద రాశారు, 3 ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద రాశారు. దాని తర్వాత నుంచి భర్త కొడుతున్నాడు అది ఇదని చెప్పేసి చీటికి మాటికి అంటే కేసులు పెట్టడం అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏమంటుందండి? ఇప్పుడు విడాకులు ఇవ్వమని కోరుతుందామా? పాప వయసు 18 అంటున్నారు కాబట్టి మేజర్ ఇది రిటైన్ అయిపోయింది. పాప ఎలా ఉందండి? పాప బిహేవియర్ ఎలా ఉంది సత్యనారాయణ గారు? పాప ఎలా ఉంది? అంటే మీ వైపు ఉన్నారా, లేకుంటే మీ భార్య వైపు అక్కడే ఉండాలని అనుకుంటుంది పాప? పాప అక్కడ వాళ్ళ మమ్మీ గారితో పాటు ఉన్నారు. అంటే ఇవి కాక ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు కాక మీకు వేరే ఆస్తులు ఉన్నాయా? నాకు వేరే ఆస్తులు ఏం లేదు సార్. 3 ఎకరాలు 4 ఎకరాలు అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మీరు మీ వర్షన్ ఏంటి? కంటిన్యూ చేయాలనా, వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవాలనా, అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? నేను కలవాలని చెప్పని చాలా సార్లు ప్రయత్నాలు చేశాను సార్. ప్రయత్నాలు చేసిన ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి, మీ ప్రకారం మీరు చెప్పినటువంటి అసత్య ఆరోపణలు అనుకుంటే వాళ్ళ డిమాండ్ ఏముంది? ఏంటి సార్? వాళ్ళ డిమాండ్ ఏముంది? ఇంకా 3 ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేసి మెయింటెనెన్స్ ఎక్స్ట్రా కూడా అడుగుతున్నారండి మనం. అంటే మీరేం చేస్తారని? 3 ఎకరాలు రాసింది కాక మీ దగ్గర ఉన్న 4 కూడా అడుగుతున్నారు. అవును సార్. ఇప్పుడు 3 ఎకరాలు ఇప్పుడు మీరు ఏ టైంలో కొన్నారండి? సుమారుగా ఏ టైంలో కొన్నారు? 2018లో కొన్నాం సార్. 2018లో కొని పెట్టిన తర్వాత తగాదాలు స్టార్ట్ అయినాయి. అవును సార్. క్లియర్ కట్టా? మీకు వేరే ఆస్తులు ఏం లేవా? వేరే ఆస్తులు ఏం లేవు సార్. సరే, ఇప్పుడు మీకు ఏ కోర్టులో ఉంది సార్ ఇది? ఏలూరు కోర్టులో ఉంది సార్. ఏలూరు జిల్లా కోర్టా? అవును సార్. సరే, మీకు ఇప్పుడు ఒకసారి ఆ కేసు వివరాలన్నీ ఖచ్చితంగా చూస్తే కానీ చెప్పలేము. మీరు ఆరోపణలు, కేసు ఫైల్లో ఇవన్నీ చూస్తే ఇప్పుడు 498 కూడా పెట్టారా? మెయింటెనెన్స్ 498 అన్ని కలిపి పెట్టారా? పెట్టారు సార్. అరెస్ట్లు ఏమైనా జరిగినాయా? ఏంటి సార్? జరిగాయి సార్. సరే, ఒక పని చేయండి, నెంబర్ తీసుకోండి. మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆ 3 ఎకరాలు కూడా వాళ్ళని అమ్మకుండా చేయడం అనేది ఫస్ట్ ఉద్దేశం అండి. ఓకే. మీరు చెప్పే వర్షన్ కరెక్ట్ అయితే యాజ్ ఏ క్లయింట్ గా ఓపెన్ డయాస్ లో చెప్పేది ఏంటంటే, అది కొన్నది మీ స్వార్జితంతో కొన్న ప్రూఫ్లు ఉండి మీరు కొని వాళ్ళ మీద పెట్టారు అన్నదానికి ఏంటంటే ఆ 3 ఎకరాలు కూడా ఈ లోపల వాళ్ళు అమ్ముకోకుండా చేయటం అనేది ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే సార్. ఆ 3 ఎకరాలు అమ్ముకోకుండా చేయగలిగితే
తర్వాత ఈ 4 ఎకరాలు మీ మీ పిల్లకి మీరు ఇచ్చుకోవడానికి మీకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఇది మీరు చెప్పే వర్షన్ జెన్యూన్ అయితే, అన్లెస్ అంటే వాళ్ళ డిమాండ్ కాకుండా ఉంటే మీ అమ్మాయికి మీరు ఇచ్చుకోవడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. 3 ఎకరాలు మన అంతేనా? పాప పేరు మీద రాస్తా అంటున్నాను. అదేలే. అది కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా పొలం అడగట్లా, డబ్బా అమౌంట్ అడుగుతున్నారండి. మీ దగ్గర ఉందా? ఏంటి సార్? మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? లేదు సార్. అంటే మీరు ఏం మీరేం చేస్తారండి? చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను నేను. సరే, ఇప్పుడు సార్ రామారావు గారు, ఇటువంటి ఏంటంటే స్పాట్ లో చెప్పే కాదు, కొన్ని విషయాలు బహిరంగంగా కూడా చెప్పలేము. ఇన్ కేస్ కాల్ రెస్ట్ పడితే నెంబర్ ఇవ్వండి, మనం ఓపెన్ డయాస్ మీద కొన్ని విషయాలు చెప్పలేము. ఎందుకంటే అది కేసు జెన్యూనిటీ యాంగిల్లో. మీరు ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలని వాళ్ళ తప్పు ఉంటే మీ తప్పు ఉందనేది దీన్ని మేము ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా మీ కేసులో మీకు స్తోమత లేకుండా మీరు కట్టాలంటే మీరు కట్టలేని పరిస్థితిలో మిమ్మల్ని కోర్టు కూడా మిమ్మల్ని కట్టమనే పరిస్థితి ఉండదు. మీకు ఆర్థిక స్తోమత ఉండి మీకు వేరే ఆస్తులు ఉండి లేకపోతే ఉంటే వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పు లేదు. సరే, ఏదైనా కారణాలు ఏమైనా మీ జనరల్ గా మీ కేసు ఒకటిసారి పూర్తిగా చూసిన తర్వాత మరి దాంట్లో న్యాయం మీ పక్కన ఉంటే దాన్ని పూర్తిగా అడ్డుపడేటువంటి లాయర్ తోటి మీరు వెళ్ళొచ్చు. మీకు ఖచ్చితంగా మీ దగ్గర స్తోమత లేనప్పుడు కట్టమని ఏ కోర్టు చెప్పలేదు, వేరే అవకాశం లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇది పూర్వీకులు సంపాదించిన ఆస్తి కాదు కాబట్టి, మీరు ఆల్రెడీ కొని పెట్టారు కాబట్టి దాంతో సరిపెట్టుకోమని మీ వాదన వినిపించగలిగే లాయర్ ఉంటే ఈ కేసు త్వరలోనే ముగిసిపోవచ్చు. దాన్ని మీరు కోర్టులో వాదించుకునేటువంటి విషయాల మీద కేసు ఆధారపడి ఉంటుంది. రైట్ సత్యనారాయణ గారు, మీరు మా వాళ్ళకి మీ నంబర్ ఇవ్వండి. పీసీఆర్ దయచేసి సత్యనారాయణ గారి నంబర్ తీసుకోండి. వీలైతే మనం వారిని దంపతులు ఇద్దరిని కూడా వీలైతే ఇలాంటి వాళ్ళని న్యాయవేదికకు పిలిచి వారిలో మళ్ళీ కలిసిమెలిసి జీవించడానికి వాళ్ళు ఆ తారతమ్య భేదం ఏదైతే వచ్చిందో వాటిని పోగొట్టుకొని ప్రశాంతమైన జీవితం గడిపేందుకు కూడా మనం ప్రయత్నం చేద్దాం. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం నిర్ణయాలు చేయలేం. ఎస్ సార్, రైట్ సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మతం అనేది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు కదా. భార్య లేదా భర్త మతం మార్చుకుంటే కూడా విడాకులు తీసుకోవచ్చు అంటారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మతం అనేది మీరు చెప్పే పాయింట్, మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడిన సమయంలోనే ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లింలా లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్, ఇటువంటి విషయాలు మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే, ఒక మత సాంప్రదాయం ప్రకారం ఇష్టపడి వేరే మతం, ఇప్పుడు ఒక హిందూ క్రిస్టియనో లేకపోతే ఇంకోటి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మతం అమ్మాయో అబ్బాయో వేరే మతం అయినా వాళ్ళ పెద్దల అంగీకారం మేరకు ఆ మతంలోకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి యూనికోడ్ ఆఫ్ లా అనేది మనకు లేదు. ఇండియాలో యూనికోడ్ లేదు. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ఇప్పుడు బహుభార్యత్వం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో నిషేధం అయినా కూడా చూస్తా ఉన్నాం. ముస్లిం లాలో అది యాక్సెప్టబుల్. సరే, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మనం చూస్తా ఉన్నాం, మేము భారతదేశం మొత్తం ఒకే చట్టం తీసుకొస్తాం, అది జరుగుతూ ఉన్నాయి, వివాదాలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే విషయం. మతం మారినంత మాత్రాన మేము విడాకులు తీసుకుంటాము అనేటువంటి నిన్నటిదాకా కలిసి ఉండి వేరే మతం వాళ్ళు ఉండి ఇవాళ మతం మారినంత మారి విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళినప్పుడు మీరన్న పాయింటే ఇక్కడ వర్తిస్తుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ అగైన్ అదే సమయంలో నేను నా వ్యక్తిగత స్వేచ్ఛకైనా భంగం కలిగిస్తున్నాడనే కారణం మీద విడాకులు పొందే హక్కు ఎట్లయినా ఉంటది కదా. అంటే చట్టానికి రెండు పక్కల, కత్తికి రెండు పక్కల పొదనుంటది. అవతల వాడుకోదలుచుకున్న వాడి ఉద్దేశాన్ని బట్టి ఈ మతమైనా ఇంకొకటైనా ఇంకోటి అంటే అక్కడ కావాల్సింది, విడాకులకు కావాల్సింది ఒక కారణం. ఆ కారణం ఇప్పుడు భర్త సంపాదన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ప్రవర్తన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, లైంగిక సామర్థ్యం నుంచి మొదలు పెట్టుకొని మతం కూడా అవుతుంది. మతం ఇప్పుడు నిన్నటిదాకా కలిసి ఉన్నటువంటి మతం లేకపోతే ఇవాళ మతం మారినంత మాత్రాన అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం భార్య కలిగించొద్దని చెప్పట్లేదు. విభిన్నమైన తీర్పులు ఉన్నాయి. విడాకులు పొందే హక్కు ఉంది. విడాకులు పొందాల్సిన రీజన్స్ లో, సిల్లీ రీజన్స్ లో ఇది కూడా ఒకటి చేర్చుకున్నారని మనం అనుకోవచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కంచిచర్ల అండి. కంచికచర్ల.
అవునండి. అమ్మ చెప్పండి మీ సమస్య ఏంటండి? మా మా చెల్లికి పెళ్ళై 10 ఏళ్ళు అవుతుందండి. అయితే తనకి ఇంటర్మీడియట్ అవ్వగానే పెళ్లి చేశారు. తనకి పేరెంట్స్ లేరు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పెంచారు. ఇంక వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారని ఇంటర్ అవ్వగానే పెళ్లి చేశారు. అయితే పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారు. అయితే తనకు పిల్లలు లేరు. 10 ఏళ్ళైనా పిల్లలు లేరు. ఫస్ట్ నుంచి కూడా తను కొంచెం చిన్న ఏజ్ లో పెళ్లి చేసేసరికి దీనికి అన్ని తెలిసేవి కాదు. సర్లేని వాళ్ళు ఏమన్నా అన్నా గానీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా పోనీలేమ్మ నువ్వే అడ్జస్ట్ అవ్వని తినకే చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా గానీ నీకు పని చేయటం రాదు, అది రాదు, ఇది రాదు, నీకు వాళ్ళు ఇవ్వట్లేదు అన్నా గానీ తనకే సర్ది చెప్పి పంపించేవాళ్ళు. వచ్చినప్పుడల్లా కొట్టినా తిట్టినా వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చారు, బంగారం పెట్టారు, అన్ని పెట్టినా గానీ వాళ్ళ అత్త తోడుకోడలు ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళొద్దు, పిల్లలు లేరు అన్ని చెప్పవద్దు అని చెప్పటము, తన మీద అన్ని దౌర్జన్యం చేసి తన గోల్డ్ తను పెట్టుకొని తన హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు ఉన్నా గానీ తీసేసుకుంటారు. తను ఉద్యోగం చేసినా గానీ జీతం కూడా ₹1 వాడుకోనివ్వరు దాన్ని. అమ్మా లక్ష్మి గారు, అవునండి, స్ట్రైట్ గా ఒక్క మాటలో చెప్పండి. తనకి పిల్లలు లేరు అనే పెట్టుకొని ఇప్పటి సమస్య ఏంటండి? అత్తగారును వాళ్ళ తోటికోడలు బాగా ఏడ్పిస్తున్నారండి దాన్ని. వాళ్ళ ఆయన్నేమో రెచ్చగొట్టి నువ్వు దాన్ని వదిలేసేయి, ఎలా పిల్లలు లేరు కదా అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది? వాళ్ళు కలిసే ఉన్నారు ఇప్పుడు. కాకపోతే రోజు 2-3 రోజులకోసారి పేచీ లేదో ఒకటి. ఓకే, అవును. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇటువంటి మీరు చెప్పిన దాంట్లో సర్దుబాటు ధోరణి ఉందా? ఈ అమ్మాయి భర్త మీద కేసు పెట్టి పోరాడే పరిస్థితి ఉందా? తను ఏమీ డెసిషన్ తీసుకోలేకపోతుంది. ఇప్పుడు అంతకుముందు పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. ఆమె ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే కౌన్సిలింగ్ గానీ నిర్ణయాలు గానీ వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నాలు గానీ కోర్టు ద్వారా భయం పెట్టడం గానీ చేయొచ్చు. గానీ ఒక డెసిషన్ తీసుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోర్ట్ చేసి నువ్వు ఇలా చెయ్యమ్మా అంటే చేస్తుందండి. ఎస్, అందుకనే ఇప్పుడు నిర్ణయించుకొని లక్ష్మి గారు ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ కుటుంబ సభ్యులు పెద్దలు ఎవరైతే ఉంటారో ఇరుపక్షాల వాళ్ళు వెళ్ళి మీ అల్లుడిని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. అలాగనే వాళ్ళ తోడికోడలు అత్తను కూడా కూర్చోబెట్టేసి వాళ్ళతో కూడా మాట్లాడించండి. లేదంటే ఏదైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా అయినా మాట్లాడించండి. లేదంటే లాయర్ గారు చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకొని మీరు ఒకవేళ కోర్టు కేసులు లాంటివి ఏమైనా చేస్తే దానికి సంబంధించి కౌన్సిలేట్ విషయంలో అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏదైనా ఛానల్ కానీ మేము కానీ మీకు ఉపయోగపడతాం. ఈ విషయంలో మేము ఎప్పటికీ ఉపయోగపడటానికి సిద్ధంగా ఉంటామమ్మా. మరో కాలర్ ఉన్నారండి, శివబాబు గుంటూరు నుంచి. శివబాబు గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? అది మా అబ్బాయి కోడల గురించి అండి. ఓకే, మీ టీవీ మ్యూట్ చేయండి సార్. మ్యూట్ చేసామండి. చెప్పండి సార్. మా అబ్బాయి మా కోడల గురించి మాట్లాడతానండి. వాళ్ళు అప్లై చేస్తున్నాడు. ఏంటండి విడాకులకు అప్లై చేశారా? అప్లై చేస్తున్నాడు మా వాడు. దాని గురించి అండి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిందండి. ఇప్పుడు విషయం ఏంటో కరెక్ట్గా చెప్పండి సార్. అదే ఇప్పుడు మా అబ్బాయి యూఎస్లో ఉండగా మ్యారేజ్ చేశామండి. ఎన్నాళ్ళకి వీసా రాలేదు వెళ్తానికి. పూర్తిగా చెప్పాలా అట్లా చెప్పాలండి సార్? ఎన్నాళ్ళైందండి మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ 2012 ఫిబ్రవరి 26 అండి. ఓకే, 2012లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. ఎంతకాలం నుంచి దూరం ఉంటున్నారు వాళ్ళు? 4 ఏళ్ళ నుంచి అండి. 4 సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటారు. కారణం ఏంటి? ఏమండి కారణం ఏంటి? ఎందుకు దూరంగా ఉంటున్నారు? అమ్మాయికి ఇష్టం లేదండి. అమ్మాయికి ఇష్టం లేదు భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదు. భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏమంటుందామా? అమ్మాయి స్కూల్లో టీచర్గా చేస్తున్నాను చెబుతున్నారు కానీ బెంగళూరులో జాబ్ చేస్తుందండి. ఏదో జాబ్ చేసుకుంటుందిలే కానీ. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? ఏమండి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మా అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడండి. మా గుంటూరు. ఏం చేస్తాడండి ఆయన? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి. మా వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. మేము కూడా ఖాళీగా ఉంటున్నాము.
ఆయన కూడా ఖాళీగానే ఉంటున్నాడా? అవునండి. ఎంతకాలం నుంచి ఖాళీగా ఉంటున్నాడు? అమెరికాలో ఉన్నారని పెళ్లి చేశారా? అప్లై చేసుకున్న కాడి నుంచి ఖాళీగానే ఉంటున్నాడండి. అమెరికాలో ఉన్నారని పెళ్లి చేశారా? వ్యాపారం కరోనాలో పూర్తిగా దెబ్బతిన్నది, బాగా లాస్ అయిపోయింది. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని షాప్ పెట్టాడు, ఒక 70 లక్షలు పెట్టి. అది పూర్తిగా ఈ కరోనా పూర్తిగా ల్యాప్స్ అయిపోయింది. ఇక వాళ్ళ బాకీలు కట్టలేక ఐటీకి అప్లై చేసి ఖాళీ కూర్చున్నానండి. ఓకే. మీరు ముందు ఒక మాట చెప్పారు, అబ్బాయి అమెరికాలో ఉండగా పెళ్లి చేశామనేది నిజమేనా? అమెరికాలో ఉండగా అమెరికాలో ఉండగా పెళ్లి చేసాం. తర్వాత మా అమ్మాయికి అమెరికా వెళ్తానికి అప్లై చేస్తే వీసా రాలేదండి. ఆ అమ్మాయికి 3 times 4 times అప్లై చేసినా కూడా వీసా రాలేదండి. అమ్మాయికి వీసా రాకపోవడం వల్ల ఈ తగాదులు వచ్చినాయా? అవునవునండి. తర్వాత అబ్బాయి వచ్చి సంవత్సరం తర్వాత వచ్చేసాడు ఇక్కడికి. ఇక్కడికి వచ్చాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరికి పడలేదు, మాకు అమెరికా సంబంధం పెళ్లి అప్లై చేశారా? అమ్మాయి అప్లై చేసిందా? మీరు అప్లై చేశారా? అమ్మాయి అప్లై చేసిందా? అబ్బాయి అప్లై చేసుకున్నాడండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు లాయర్ గారు ఏమనిపిస్తుందంటే దూరపు కొండలు నునుపు, అంటే అమెరికా అనగానే అమెరికా అల్లుడు అనగానే ఆవేశంలో పెళ్ళి అయితే చేసేసారు. ఇక తర్వాత వీసా రాలేదు, తర్వాత పాపం ఆయన ప్రేమతో భార్య మీద ప్రేమతోనే వచ్చేసి ఉండొచ్చు వెనక్కి. కానీ ఇక్కడ మాత్రము భార్యకు మాత్రం నా ఒపీనియన్లో చూస్తే మాత్రము అమెరికా వెళ్ళే మోజు ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. ఈ విధంగా కూడా ఉండొచ్చు. తర్వాత ఆయన వ్యాపారం కూడా చేశారు, వ్యాపారం చేయడంలో తప్పు లేదు, అలాగనే వ్యాపారంలో నష్టపోవడం కూడా తప్పు లేదు. వ్యాపారం చేసి నష్టపోయాడు, అంతేగాని ఆయన ఏదో పాడు పనులు చేసి నష్టపోలేదు కదా. సో మనం ఏంటంటే టీవీలో కూర్చొని చెప్పలేము సార్ ఇటువంటి. నేను గుంటూరులోనే ఉంటాను కాబట్టి నెంబర్ ఇవ్వండి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు. ఓకే, కాల్ కట్ అయింది సార్. ఇంకొకటి, భార్య భర్తలు అంటే భార్య కానీ లేదా భర్త కానీ విడాకులు కోరితే భరణం ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ భర్త భార్య వద్దని చెప్పేసి విడాకులు కోరే అవకాశం ఉంటుంది. రెండో వైపు నుంచి కొన్నిసార్లు భార్యనే నాకు భర్త వద్దని చెప్పేసి విడాకులు కోరే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో భరణం ఇవ్వాల్సిన పని లేదా? ఎవరు ఎవరిని కోరినా ఎవరు ఎవరిని ఇచ్చేసినా మన చట్టాల ప్రకారం భార్య వద్దంటే తప్ప భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం, భార్యకి ఇవ్వాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. సో లాయర్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి. లాయర్ గారు, ఇప్పుడు భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు విడాకులకు ఇష్టం చూపకపోతే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసాము సత్యనారాయణ గారి పరిస్థితిని చూస్తే కోర్టు ఎలాంటి, అంటే భార్య విడాకులు అడుగుతుంది, భర్త మాత్రం విడాకులు అడగట్లే, కలిసే ఉందామని చెప్తున్నాడు ఆయన. సో ఎవరైనా ఒకళ్ళు ఇష్టం చూపకపోతే విడాకుల విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? జనరల్ గా ఇటువంటి విషయాల్లో కోర్టు చాలా కాలం కౌన్సిల్ ఇప్పించడానికి, ఇద్దరిని సర్దుబాటు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందండి. మ్యూచువల్ కన్సెంట్ ప్రకారం వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్లకు పంపించడం, వాళ్ళ పిల్లల పట్ల ఉన్న బాధ్యతని లేకపోతే ఆస్తుల సర్దుబాటు ఇటువంటి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినా వాయిదాలు వేసి వాటిని వాళ్ళని తిప్పి వాళ్ళని కలిసి ఉందామనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన జడ్జిలు కానీ మన చట్టాలు కానీ చేస్తూ ఉంటాయి. కాదు కూడదనుకున్న పక్షంలో ఒక ఫైనల్ మ్యూచువల్ కన్సెంట్ వచ్చిన తర్వాతనే విడాకులు వస్తాయి. లేకపోతే ఏదైనా క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి అన్బేరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకొని విడాకులు మంజూరు చేస్తుంది. ఆ మంజూరు చేసిన క్రమంలో కూడా భరణం అనేది వాళ్ళు విడాకులు ఫైల్ చేసినా వీళ్ళు ఫైల్ చేసినా చివరికి భార్య అనే నాకు భరణం వద్దు, నా మెయింటెనెన్స్ అక్కర్లేదు, నేను స్వతంత్రంగా బతకగలిగేటువంటి వనరులు నా దగ్గర ఉన్నాయని ఆమె చెబితే తప్ప భరణం కట్టకుండా ఉండని పరిస్థితి ఏ భర్తకు లేదండి. ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితే వస్తుంది. అయితే అదే సమయంలో ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్థిక స్తోమత లేకుండా తెచ్చి కట్టమనే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఇంకోటో అనేది
నాకు ఆర్థిక స్తోమత లేదనే విషయాన్ని కూడా యువతల పక్కన ప్రూవ్ చేసుకోవాలి ఉంటుంది. అలాగే భర్త ఆర్థిక స్తోమతను బట్టి కూడా భరణాలు కోర్టుకు మంజూరు చేసే అధికారం ఉంటుంది. ఇతని ఆదాయం పెరిగినప్పుడు కూడా ఇవి ఆటోమేటిక్గా అటాచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎస్ లాయర్ గారు, మొత్తానికైతే ఇప్పుడు మనకు వస్తున్న కాల్స్లలో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కాల్స్తో కంటే కూడా ఎక్కువగా ల్యాండ్ భూ సంబంధం అంటే భూ తగాదాలకు సంబంధించిన కేసులకు సంబంధించిన కాల్స్ మాత్రం చాలా వస్తున్నాయి. సో వీక్షకులు ఎవరెవరైతే చూస్తున్నారో భూ సంబంధమైన తగాదాలు ఏదైతే ఉన్నాయో అలాగనే ప్రాపర్టీ ఇష్యూస్ అలాగనే పార్టీషన్ సంబంధించిన వాటి మీద కూడా త్వరలోనే వీలైతే నెక్స్ట్ వీక్ ఇంకా బుధ గురు శుక్రవారాల్లో న్యాయవేదిక ఉంటుంది కాబట్టి ఆ న్యాయవేదిక కార్యక్రమంలో ఒకరోజు తప్పనిసరిగా ల్యాండ్ ఇష్యూస్ మీద కూడా మనం న్యాయవేదికలో చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు లాయర్ గారు, ఈ విడాకుల కేసు అనగానే అంటే ఫ్యామిలీ కోర్టు విషయంలో చూస్తే మనము ఫ్యామిలీ లా అక్కడ కంటెస్టెడ్ డివోర్స్ అనే ఒక పదం ఎప్పుడు వాడుతూ ఉంటారు. సార్, ఈ కంటెస్టెడ్ డివోర్స్ అంటే ఏంటి సార్? ఇది ఇప్పుడు నాకు కావాలని కోరుకొని కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవటమే కదా. కంటెస్టెడ్ ఇట్ సెల్ఫ్ అవతలో యువతలో లేని పక్షంలో ఎవరో ఒకళ్ళు కోరుకొని వెళ్ళి తీసుకొని నాకు విడాకులు కావాల్సిందే అనేటువంటి పరిస్థితిలో తీసుకొని రావటమే. సో అది ఎప్పుడు జరుగుతుంది? మ్యూచువల్ కన్సెంట్ ఆర్ కంటెస్టెడ్. మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు ఒక మాటకు వచ్చేసేసి ఇద్దరు పిటిషన్ వేసుకుంటే ఒక 6 నెలల పాటు కాలం సమయం ఇచ్చి దాన్ని బట్టి చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. లేదు, ఒకళ్ళకి ఇష్టం ఉండి ఒకళ్ళకి లేనప్పుడు ఆటోమేటిక్గా కంటెస్ట్ చేసి దాన్ని ప్రూవ్ చేసుకొని, లేకపోతే అవతల ఎలిగేషన్ అన్నా ప్రూవ్ చేయగల, యువత నా జెన్యూనిటీ అన్నా ప్రూవ్ చేసుకొని కంటెస్ట్ చేసుకొని కోర్టు ద్వారా విడాకులు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ఇందాక మనం లక్ష్మి గారితో మాట్లాడాం కదా. లక్ష్మి గారి సహోదరి అంటే ఆమెకు తల్లిదండ్రులు లేరు, 10 ఏళ్ళు వివాహమై పిల్లలు లేరు అని చెప్పేసి వాళ్ళ అత్త అలాగనే తోడికోడళ్ళు అలాగనే భర్తని రెచ్చగొట్టి ఆమె మీద దాడులకు పాల్పడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు కేసు పెట్టాలనుకుంటే ఎలాంటి కేసులు పెట్టవచ్చు? అంటే దీన్ని క్రూరత్వం కింద చూడవచ్చా? దీన్ని క్రూరత్వం కింద నిర్వచించి గృహహింస చట్టం ఆల్రెడీ ఉంది. ఇవాళ ఆడవాళ్ళు బయటకు వచ్చి కేసు పెట్టగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్ గా పోలీసు చట్టాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు జరిగిన నేచరు వీళ్ళే అమ్మాయికి అలవాటు చేసి ఉండటం వల్ల, ప్రతిసారి వీళ్ళే సర్ది చెప్పి ఉండటం వల్ల 10 ఏళ్ల ఈ మ్యారిటల్ లైఫ్ లో ఆ అమ్మాయికి బాధలు బరాయిస్తూ వస్తుందే తప్ప ఈమె చెప్పిన దాని ప్రకారం కానీ ఇంతవరకు ఆ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టే పరిస్థితి కనపట్టలేదు. ఆ అమ్మాయి విడాకుల విషయం పక్కన పెట్టండి, అట్లీస్ట్ నాకు జరుగుతుంది ఇది అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టి భర్తతోటి వ్యవహారాన్ని పోలీసుల ద్వారానో న్యాయస్థానాల ద్వారానో సరి చేసుకొని సర్దుబాటు చేసుకునేటువంటి ధైర్యం ఉందా? అటువంటి పరిస్థితి లేకపోతే ఇటువంటి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు ఈమె ఉండబట్టలాగా ఫోన్ చేసినా వాస్తవంగా వీళ్ళందరూ కూర్చొని ఒక ఫస్ట్ విడాకుల కంటే ముందు జరగాల్సింది ఏంటంటే ఒక కన్సల్టేషన్, ఫ్యామిలీ కన్సల్టేషను, తర్వాత వాళ్ళకి సంబంధించిన విడాకులు కోరుకున్న వాళ్ళకు కౌన్సిలింగ్, ఈ 2 కుదరనప్పుడు కదా టెస్టింగ్. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కూర్చొని వాళ్ళే అతనికి ఒక మర్యాదగా చెప్పుకోవటమో లేకపోతే బెదిరింపు ద్వారా ఉన్నాడు చెప్పటమో ఒక పోలీస్ కేసు ద్వారా ఒక కంట్రోల్లోకి తీసుకురావటమో వాళ్ళు చేయాలి. డివోర్స్ దాకా ఈ సమస్య రాలేదని అర్థమవుతా ఉంది. కానీ వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే అమ్మాయి అని బాధలు పడతా ఉంది కాబట్టి డివోర్స్ తీసుకోవటమే కరెక్ట్ అని వీళ్ళకి అనిపించవచ్చు. కానీ రేపొద్దున ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు అండగా ఉండేటువంటి పరిస్థితే ఉండదు. అమ్మాయిని బాధల నుంచి విముక్తులు చేస్తారు, కానీ అమ్మాయికి వీళ్ళందరూ అండగా నిలబడి రేపొద్దు కొంత జీవితాన్ని ఇవ్వగలుగుతారా, లేకపోతే అమ్మాయికి ఏమన్నా కూడా అన్నం పెట్టగలుగుతారా అంటే అది బిగ్ క్వశ్చన్ మార్క్. సలహాలు చెప్పడం చాలా తేలిక, ఒక కుటుంబాన్ని ఎడగొట్టడానికి కాదు కదా ఉంది, ఆ కుటుంబాన్ని సరి చేయడానికి ఏం చేయాలనేటువంటిదే హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా వీలైనంత వరకు డిలే చేయడానికి కారణం అదే.
సార్ కోర్టులు సెక్షన్లు మనం ఒక్కసారి బయటికి పక్కన తీసేద్దాం. కానీ ఇక్కడ లక్ష్మి గారి చెల్లెల విషయంలో మనం మాట్లాడితే ఒకవైపు నుంచేమో పిల్లలు లేనే అనే ఒక మానసిక బాధ వ్యధ ఉన్నది ఆమెకి. రెండో వైపు భర్త అలాగనే కుటుంబ సభ్యులు పెడుతున్న హింస ఒకటి రెండుంటే అసలు ఇక్కడ లోపం స్త్రీలోనే ఎందుకు చూడాలి, పురుషుల్లో లోపం ఉందా లేదా అనేది ఎందుకు చూసుకోరు వారు? అసలు దాని మీద ఏమైనా వాళ్ళు అసలు భర్తకు సంబంధించిన కౌంట్స్ కానీ ఏదైనా వాళ్ళు డాక్టర్ దగ్గర చెకప్ చేయించారా లేదా అనేది మాత్రం మనకైతే తెలియదు. కానీ అది కూడా చేయించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతని లోపల కూడా ఏమైనా తప్పిదములు ఉంటే చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం న్యాయవేదిక ప్రోగ్రామ్ మానేసి బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ పెట్టుకోవాలా. ఎస్, న్యాయవేదిక ప్రోగ్రామ్ మానేసి బతుకు జట్కప్పుడు న్యాయస్థానంలో అవసరమైన వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇవ్వాలి. కానీ మనం న్యాయవేదికలో మనం డీప్ అనాలిసిస్ చేస్తే అక్కడ ఒక పిచ్చి డాక్టరు, ఒక లాయరు, లేకపోతే ఇంకొకళ్ళు కూర్చొని వాటిని బెదిరించేటువంటి ప్రోగ్రాము బిఆర్కే ఛానల్ కానీ, రామారావు గారు కానీ, అన్నపురెడ్డి గారు కానీ చేయాలనుకోవట్లా. మనం చేసేటువంటిది ఏంటంటే వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ గా మాట్లాడి చెప్పినన్నింటినీ కూడా మనం పూర్తిగా వాళ్ళని తప్పుపట్టలేం. కానీ వాళ్ళ బాధ చెప్పుకోవడం ఇప్పటి వరకు మనకి ఈ పరిస్థితి రాలేదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చినాయి. మిగతా సివిల్ ఇష్యూస్, క్రిమినల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ సలహా ఇవ్వగలుగుతాం. కానీ కుటుంబ విషయాల్లో ఆమె బాధలు పడుతుందండి, వాళ్ళు బాధలు పెట్టారండి, డబ్బులు ఇవ్వరండి, ఆమె డబ్బులన్నీ తీసుకుంటారండి. కానీ అమ్మాయి విడాకుల కేసు బయటకు వచ్చి కేసు పెడతదా లేదా అంటే లేదు. ఆ అమ్మాయిని విడాకులు ఇప్పించి వీళ్ళేమన్నా సాగుతారా అంటే లేదు. కాబట్టి మనం ఓవరాల్ గా ఏంటంటే సార్, న్యాయవేదిక ప్రోగ్రామ్ లో మనం అటువంటి సలహాలు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇవ్వలేము. అటు కుటుంబ విషయాల్లోకి మనం వెళ్ళలేము. అదే విషయంలో బతుకు జట్కా బండి, నీ బతుకు బస్ స్టాండింగ్ అనే ప్రోగ్రామ్ లో వాళ్ళు హెల్ప్ చేస్తారండి. మనం చేయలేము న్యాయవేదిక ప్రోగ్రామ్. ఓకే సార్. ఇంకొకటి, కొన్నిసార్లు అంటే వివాహం చేసుకున్నప్పుడు ఎవరికైనా మతి స్థిమితం కోల్పోయినా, లేదు అని అంటే టీబీ ఉంది, లేదంటే ఒక క్యాన్సర్ జబ్బు ఉంది, డ్రెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి భార్యాభర్తల మధ్యలో, సో వాళ్ళని కాదనుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. భార్య కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి, భర్త కూడా భార్యను వదిలేసి వెళ్ళిపోయిన తన జీవితం తను చూసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి విషయంలో కూడా విడాకులు తీసుకోవడానికి న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా? ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా ఇలాగ విడిపోవచ్చని? ఇక్కడ రెండు విషయాలు సార్. మనం ఇప్పుడు వాళ్ళ సనాతనం అని మళ్ళీ అధునాతనంగా చెప్తూ ఉన్నారు చాలా మంది. అసలు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, మ్యారేజెస్ ఆర్ డన్ ఓన్లీ వన్స్. అటువంటి సనాతన ధర్మంలోంచి పుట్టుకొచ్చిన దగ్గర నుంచి విడాకులు మళ్ళీ పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే భార్యకి భర్తకో ఒక రుగ్మతో, మానసిక రుగ్మతో, లేకపోతే అనారోగ్యమో, లేకపోతే ఇంకొకటో వచ్చినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎలా చూస్తారో అటువంటి బాధ్యత ఇద్దరి మీద ఉంది. సరే, మెంటల్ డిజార్డర్ వలన లేకపోతే అనారోగ్యం వలన నా భార్యకు నేను బాగలేదు, లేకపోతే నా భర్తకు బాగలేదు, కానీ నా సైడ్ నుంచి ఆమె లివింగ్ కండిషన్స్ ని, ఆమెకు కావాల్సినటువంటి సదుపాయాలని అన్ని నేను కలగజేస్తూ నా సెక్షువల్ ఇంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సాంసారిక సుఖం లేదు కాబట్టి నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని యువతల వాళ్ళకి బాగోగులు చూసుకున్నటువంటి చోట్ల అది విడాకులు ఇచ్చినా కూడా ఆ బాధ్యతలు కోర్టు పెట్టినటువంటి తీర్పులు సందర్భాలు ఉన్నాయి. అంటే బాధ్యత కేవలం అనారోగ్యం వల్లనో లేదా ఇంకోటి వల్ల పూర్తిగా తప్పుకొని వెళ్ళలేరు. కాకపోతే అదే సమయంలో మీరు అన్నటువంటి భరణాలు, బాధ్యతలు, ఆ ఖర్చులు అవన్నీ కూడా భార్యను చేసి నమ్మి వచ్చిన భార్య కానీ లేకపోతే భర్త కానీ, అంటే ఇటువంటి విషయాల్లో ఎక్కువ తప్పులు జరిగేది భార్య రుగ్మత వలన, భార్యకి ఇబ్బందుల వలన మగవాడు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అదే సమయంలో భార్య అయితే మన ఉన్నటువంటి మన ఇండియన్ మెంటాలిటీకి భర్త అనారోగ్యవంతుడైనా ఆమె ఉండి సేవలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో కోర్టులు విడాకులు మంజూరు చేసినా వారికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు, వారి రుగ్మతకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖర్చులను కూడా సహభాగస్వామి మీద అయితే భర్త మీద వేసిన సందర్భాలు కూడా చాలా తీర్పుల్లో ఉన్నాయి. సరే, ఇంకొకటి, భార్యాభర్తలు అంటే వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు దంపతులుగా ఉండి సంసారం చక్కగానే చేసిన తర్వాత చిన్నగా ఏదో కొన్ని గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి భార్య బెదిరించడమో, భార్య తరఫు వాళ్ళు బెదిరించడమో, లేదంటే ఇంకెవరైనా బెదిరిస్తే, సార్ ఒక ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం.
సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు. చెప్పండి అండి, మీ పేరు, ఎక్కడి నుంచి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నా పేరు సునీల్ అండి. చెప్పండి సునీల్, మీ సమస్య ఏంటి? హలో, చెప్పండి. నేను టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ మ్యూట్లో పెట్టండి. సార్, నేను మా మిస్సెస్ పై 12 సంవత్సరాలు ఏంటండి. మా మిస్సెస్ పై 12 సంవత్సరాలు అయిందండి. ఎందుకంటే నేను వేరే అన్యమతంలోకి వెళ్ళానండి. వెళ్ళితే ఆమెకు ఇష్టం లేకుండా 12 సంవత్సరాలు. చెప్పండి, కాల్ కట్ అయిపోయింది. అంటే సార్, ఇప్పుడు కనిపించకుండా పోవడంతో కూడా విడాకులు తీసుకోవచ్చు అంటారా? కనిపించకపోకుండా పోయిందా, లేకపోతే కనిపించకుండా చేశారా అన్న అనుమానాలు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఇవి ప్రూవ్ అయిన దాకా, అల్టిమేట్ గా అది ప్రూవ్ అయిన దాకా, లేకపోతే కనిపించలేదని ధృవీకరణ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాకా విడాకులు అందుబాటులో, విడాకులు మంజూరయ్యే పరిస్థితి లేదు. అయితే ఏ 10 ఏళ్ళు, కనీసం ఒక 10 ఏళ్ళలో లేకపోతే 8 ఏళ్ళలో ఒక దీర్ఘకాలం తర్వాత మంజూరయ్యే పరిస్థితి ఉంది. కనిపించకుండా వెళ్ళిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొంతకాలానికి వాళ్ళు తిరిగి వచ్చి వీళ్ళ మీద కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఖచ్చితంగా అది గనక ప్రూవ్ చేయగలిగితే, కనిపించకుండా పోయిందా అంటే ఇవాళ మాట్లాడేది కారణం ఏంటి, ఆమె మతిస్థిమితం లేకుండా కనిపించకుండా పోయిందా, లేకపోతే వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందా, లేకపోతే ఇతను వేరే ఆమెతో వెళ్ళిపోయాడా, ఇటువంటి అన్ని కూడా కేసు బై కేసు ఇండివిజువల్ గా స్టడీ చేసి చెప్పాల్సిన పరిస్థితే ఉంటుంది. అవకాశాలు అయితే ఉన్నాయి ప్రూవ్ చేయగలిగితే. ఓకే, సో మొత్తానికి కార్యక్రమాన్ని ముగించుకుందాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు పెళ్లి వివాదము విడాకులనే అంశం మీద మీరు వీక్షకులతో కూడా మాట్లాడారు. అలాగనే వారికి కావాల్సిన సమాధానం కూడా, సలహాలు కూడా, న్యాయ సలహాలు కూడా అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇక ఈ న్యాయవేదిక ముగింపు మాటలు తప్పనిసరిగా వింటారని భావిస్తున్నాం. ఏమిటి అంటే, ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగులు పెడుతుంటాం. ఈ ప్రేమ దీర్ఘకాలం కొనసాగాలంటే దంపతులు ఇరువురు పదే పదే ప్రేమలో పడాలంటున్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించిన అధ్యయనాలు. ప్రేమ ఉంది కదా, అందుకే కదా కలిసి ఉంటున్నాం అని అనుకుంటున్నారా? కానీ బంధం బలపడాలంటే ఇద్దరి మధ్య ప్రేమ మూలస్తంభంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ప్రాణవాయువు లాంటిది. ఇది లేకుండా జీవించడం ఎంత కష్టమో, దాంపత్యంలో భావ వ్యక్తీకరణ లేకపోతే బంధం బీటలు వారుతుంది. అలాగే కొన్ని సమయాల్లో దంపతుల మధ్య గొడవలు రావడం సహజమే. ఆ సమయంలో ఎవరో ఒకరు మాటలు తగ్గించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకునే గుణం కలిగి ఉండాలి. దంపతులిద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా రాజీ పడే మనస్తత్వం లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకనే ఈ రోజుల్లో యువజంటలు ఎన్నో విడిపోతున్నాయి. క్షమాపణలు లేని చోట ప్రేమ నిలవదు. ఈ న్యాయవేదిక ద్వారా మీకు చెప్పదలిచింది ఏమిటంటే, దంపతులిద్దరూ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి భావాల్ని మరొకరు అర్థం చేసుకొని వారి వారి మాటలకు గౌరవాన్ని ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమనే ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. అప్పుడు ఈ మనస్పర్ధలు, కేసులు, కోర్టులు, విడాకులు లేని సమాజాన్ని చూడగలం. ఇలాంటి దంపతులు ఎవరైనా ఈ న్యాయవేదికను చూస్తుంటే మార్పు చెందుతారని ఆశిస్తుంది ఈ బీఆర్కే న్యాయవేదిక. నమస్తే.